అదేంటి స్వామి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్దామనుకుంటే మమ్మల్ని ఇంటికి వెళ్ళమంటున్నారు? మీరు మాతో రావాలి కదా. వస్తానమ్మా. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ దగ్గరలోనే నా భక్తుడి ఇల్లుంది. ఒకసారి వెళ్ళి అతనితో ఏకాంతంగా మాట్లాడి రావాలి. బాగా చెప్తున్నావు మామయ్య. మరి మీరు? నేను వస్తానమ్మా. ఆ భక్తుడి కారులోనో ఆశ్రమం నుండి కారు తెప్పించుకోనో. అయినా నేను రావడానికి చాలా మార్గాలున్నాయి. భగవంతుడి ఆశీస్సులు పొందిన వాడిని. నాకు మీ ఇల్లు తెలీదా, మార్గం తెలీదా? నేను వస్తానుగా, మీరు బయలుదేరండి. అవునత్తయ్యా, మనం ముందు వెళ్ళి స్వామివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు. పద పద, మనం వెళ్దాం. నువ్వు ఆగవే. స్వామి, మీరు ఇబ్బంది? నాకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. మీరిబ్బంది పడకూడదనే నేను నా భక్తుడిని ఆశీర్వదించి వస్తాను. మీరు బయలుదేరండి. అలాగే స్వామి, పద పద. ఇదిగో మామయ్య, వెంటనే గెటప్ చేంజ్ చేసి ఆ గడ్డను తీసేసి అవన్నీ బ్యాగ్లో పెట్టేసి త్వరగా వెళ్ళు మామయ్య, ఆలస్యం అయిపోతుంది. అది కాదమ్మా, నేనిప్పుడు వేషం మార్చినా వాళ్ళు కారులో వెళ్లారు కదమ్మా. వాళ్ళకంటే ముందు మనం ఇంటికెలా వెళ్ళగలం? మామయ్య, నేను చెప్పాను కదా, మనసులో లక్ష్యం ఉంటే సాధించడం కష్టం కాదు అని. ఇదిగో, ఇది షార్ట్ రూట్. అలా తిరిగి ఇంటికి వచ్చేసరికే అర్ధగంట పడుతుంది. ఇలా వెళ్తే మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ముందు నువ్వు వెళ్ళి వేషం మార్చుకో మామయ్య. ఎక్కడికమ్మా, నా ట్రైనింగ్ లో కూడా ఇంత పరుగు తీయలేదు. పర్వాలేదు మామయ్య, ట్రైనింగ్ అనుకో. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రైనింగే అనుకో. ఏది ఈ గెటప్ లేడమ్మా? అంతా మన మంచికే కదా మామయ్య. అవునవును. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నా మేనమామ ధైర్యం నాకొచ్చింది. మా మేనమామ తెలివితే ఎందుకు ప్రియా అంత కంగారు? కంగారేంటి కంగారు? నా కాళ్ళు చేతులు వణికిపోతుంటే. అదే ఎందుకు చెప్పాను కదా, ఏం కాదని. ఏం కాదు అంటే వెండి దాక్షాయిని. ఆ డిటెక్టివ్ ఒకవేళ నిజం తెలుసుకుని తులసికి చెప్తా మన పరిస్థితి ఏంటి? అసలే ఆ దుర్గమ్మ డబ్బులు ఎంతైనా ఖర్చు చేస్తుంది. తెలిస్తే తెలవని. ఏంటి ఏంటి అంత తీరుబడిగా తెలిస్తే తెలవని అంటావు? ఎప్పటికైనా తెలవాల్సిందే కదా ప్రియా. అదేదో కొంచెం ముందుగా తెలుస్తుంది. ఏంటి ముందుగా తెలిసేది? ముందుగా తెలిస్తే నీ బుర్ర నా బుర్ర రామకీర్తన పాడిస్తుంది. అసలేమనుకుంటున్నావు? తెలవని ఎప్పటికైనా తెలిసేదే అంటున్నావు. ఎప్పటికీ తెలియకూడదనే కదా నా ఆరాటం. దానికోసమే కదా ఇదంతా. ఎందుకు తెలియకూడదు ప్రియా? తులసి తల్లిదండ్రులు ఎవరని నీకు తెలియదనే చెప్పావు కదా. అవును, తెలీదు. వాళ్ళ కోసం వెతికాను. వాళ్ళ ఆచూకీ తెలియలేదని చెప్పాను కదా. అందుకే కదా భయపడేది. వీళ్ళు కాదని తెలిస్తే అసలు వాళ్ళు ఎవరని మళ్ళీ మొదటికొస్తుంది. మళ్ళీ మొదటికొస్తే మళ్ళీ తులసి కాపురానికి ఆటంకాలొస్తాయి. ఇప్పుడేమో చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తుంది. అప్పుడింకా అసలు వాళ్ళెవరో తెలియాలి అంటుంది. వాళ్ళు మంచివాళ్ళు అనే ప్రయత్నం మనం చేసి వాళ్ళు గొప్పవాళ్ళని తెలియచేస్తే మనం సేఫ్ జోన్లోకి వస్తామనే కదా నా బాధ. ఇప్పుడు అటు ఇటు కాకుండా తెలిసిపోతే తులసి భవిష్యత్ ఏమవుతుందా అని
నా బుర్రకేం పాలుపోవడం లేదు. ఏం చెయ్యాలో ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది కరెక్టే ప్రియా. నీకసలు వాళ్ళు తెలీదు, నాకు వాళ్ళసలు తెలీదు. ఇప్పుడు ఈ విషయం తులసికి తెలిస్తే బాధపడిపోతుంది. బయట పడకూడదు అన్నది కూడా నిజమే. కానీ బయటపడే పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎలా తప్పించాలి? అదే కదా నిన్న ఆలోచించమంటుంది. ప్రియా, నమస్కారం అమ్మా. మళ్ళీ ఏం బాంబులు తీసుకొచ్చారు నాయనా? బాంబులు కదమ్మా, బైరాగి. బైరాగా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ దుర్గమ్మ ఇంటికి ఎవరో బైరాగుని తీసుకొస్తానా అంటుంది. ఆయన ఏం చేయడానికి వస్తున్నాడో ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఏం పూజలు చేస్తాడో, ఏం అంజనాలు వేస్తాడో, మాయల ఫకీర్ సినిమాలలాగా ఓం ఫట్ అని ఏం కనుక్కుంటాడో ఏమో. మేము బయటపడతామేమోనని భయంగా ఉందమ్మా. ఏంటి అందరూ భయం భయం అని నన్ను భయపెడుతున్నారేంటి? నేనేదో కొద్దో గొప్ప ధైర్యం కూడబెట్టుకొని ఉంటున్నాను. ఒక పక్క ప్రియా వచ్చి భయపెడుతుంది, మరో పక్క మీరొచ్చి భయపెడుతున్నారు. మరి అన్నీ చేసేది నువ్వే కదా. అన్ని బరువు బాధ్యతలు పంచుకున్న దానివి. భయం కూడా పంచుకొని నువ్వే ధైర్యం చెప్పాలి. ఈ ఆపద నుండి రక్షించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పాల్సింది నువ్వే. వచ్చేవాడు బైరాగో, ఏ మాంత్రికుడో, ఏ పూజలు చేసి తులసి ఆదిత్యల మనసులు విరిచేస్తాడేమోనని కంగారుగా ఉంది. మీరు వెళ్ళండి. ఈసారికి నేనే ధైర్యం చెప్తాను. ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఏంటి నువ్వా? ఏ నేనేమైనా పిరికిదాన్ని అనుకుంటున్నావా? ప్రేమతో భయంతో ఉన్న కంగారే గాని నేనేం ధైర్యం లేనిదాన్ని కాదు. మీరు ధైర్యంగా ఉండండి, వెళ్ళండి. వస్తామమ్మా. యాండి యాండి బా యాండి ఎక్కడికి వెళ్ళారీనా? యాండి ఏంటి దుర్గా? బయటికి వెళ్ళారా? ఇంట్లో ఉన్నారేమోనని ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసం వెతకడం ఎందుకు? ఎందుకంటే నేను గుళ్ళో స్వామీజీని కలిసొచ్చాను. నా ఆశీర్వాదం తీసుకోమన్నాడా? కాళ్ళకు దండం పెట్టు, ఆశీర్వదిస్తా. అబ్బా, కాళ్ళకు దండం పెట్టడం కాదండి, ఆయన ఇంటికి వస్తున్నారు. మీరు బయటికి వెళ్ళాలి. ఏంటి ఆయన ఇంటికి వస్తే నేను బయటికి వెళ్ళాలా? మీరు వారి కంట పడితే ప్రమాదం అంట. ఆయన వెళ్లేదాకా మీరింట్లో ఉండకూడదు. ప్రమాదమా? ఎవరికి దుర్గమ్మా? ఆ స్వామీజీకా మావయ్యకా? మావయ్యకే. అందుకే కదా ఆయన బయటకు వెళ్ళమనేది. స్వామీజీ ఇంట్లో ఉన్ననాళ్ళు మీరింట్లో ఉండకూడదండి. వెళ్ళండి ప్లీజ్. మన గెస్ట్ హౌస్ ఉందిగా, అక్కడికి వెళ్ళండి. నీకేమైనా పిచ్చా? ఎవరో సన్నాసి వస్తున్నాడని కట్టుకున్న భర్తను బయటికి వెళ్ళమంటావా? అయ్యో లెంపలేసుకోండి. సన్నాసి కాదండి, స్వామీజీ. స్వామో సన్నాసో బైరాగో నాకనవసరం. ఆయన కోసం నేను బయటికి వెళ్ళనుగాక వెళ్ళను. అయ్యో ప్రమాదం అని చెప్పాను కదా, వినరేంటండి? వెళ్ళండి. మీరు వెళ్ళేది మన గెస్ట్ హౌస్కే కదా, వెళ్ళొచ్చు కదా. ఎక్కడికెళ్ళినా అంత ప్రమాదమని చెప్పడానికి మా మావయ్య ఏం పాపం చేశాడు దుర్గమ్మ? నాకెందుకు ప్రమాదం? ఈ పుక్కిటి పురాణాలు నేను నమ్మను. నీ మూఢత్వాన్ని, నీ మూర్ఖత్వాన్ని నేను అంగీకరించను. ఈ విషయంలో నువ్వే రైట్ మామయ్య. కట్టుకున్న భర్తని బయటికి వెళ్ళి ఉండు అనడం కరెక్ట్ కాదు. ఇది మామయ్యని అనుమానించడమే. అదిగో నువ్వు ఆగవే. నేను ఆయన వెళ్ళమన్నది మీ భవిష్యత్తు కోసమేనే, మీకు మంచి జరగడం కోసం. అలాగా? నువ్వు ఎన్నైనా చెప్పు, నేను వెళ్ళనుగాక వెళ్ళను. అయ్యో ఏంటండి ఇది? అబ్బా లేవండి. నేను మీ క్షేమం కోరే కదా వెళ్ళమనేది. ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని ఆయనకి ఎదురు పడద్దు అన్నారు.
పడితే మీకే ప్రమాదం అని చెప్పారు. అయినా మిమ్మల్ని నేనేమైనా అరణ్యవాసానికి వెళ్ళమంటున్నానా, అజ్ఞాతవాసానికి వెళ్ళమంటున్నానా? మన గెస్ట్ హౌస్కే కదా. ఎక్కడికైనా గాని ఎవరి కోసమో నేను నా ఇల్లు వదిలి వెళ్ళడం నాకు నచ్చడం లేదు. కట్టుకున్న పెళ్ళాన్ని అడక్కడక్క ఒక కోరిక కోరితే కాదు అనటం ధర్మమా? అసలు ఇదేం కోరికత్తయ్యా? నేను మాట్లాడద్దు అన్నానా? సరే, నేనే మాట్లాడతాను. నువ్వాకు తులసి. ఏంటో ఆ కోరిక? కోరిక కోరాను అంటున్నావు. నేను ఎన్నో కోరాను. ఏ నాడైనా దేనికైనా సరే అన్నావా? అన్నిటికీ ససేమిరా అనే అన్నావు. అన్నాను. ఏమాగాయి? మీ కోరికలు నెరవేరాయి. సరే సరేలే మావయ్య. ఓకే అనయ్, ఎందుకు వచ్చింది గొడవ? ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను, ఎలాంటి ఇబ్బంది రాదు. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికే ఒప్పుకోండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. ప్లీజ్. ఏం చేస్తున్నావు? ఒక మర్డర్ కేసు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తోంది. ఇలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నువ్వు కాస్త హెల్ప్ చేయాలి. కేసు గురించి డిస్కస్ చేద్దాం రా. దేవుళ్ళ వచ్చావురా. తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళు. వీడిప్పుడొచ్చి రా అంటున్నాడేంటి? ఇప్పుడు స్వామి గెటప్ ఎలా? దేవుళ్ళ రావడం ఏంటి? మరే ఎవరో స్వామీజీ అంట. స్వామి ఏంటి, రావడం ఏంటి? మీ మంచి కోసమే పిలిచాన్రా. నా తృప్తి నాది. ఎంత బతిమలాడినా కుదరదా అంటారే? నువ్వు తీసుకెళ్ళరా, అర్జెంటుగా తీసుకెళ్ళు. ఆ ప్రాబ్లం ఏదో నేను సాల్వ్ చేస్తాను గాని మావయ్యను వదిలేసి నువ్వు రారా ఆదిత్య. ఏయ్, పోలీస్ కేసు నువ్వు సాల్వ్ చేయడానికి ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ డిపార్ట్మెంటా చెప్పు. రే ఇదిగో మీ నాన్న తీసుకెళ్ళు. తీసుకెళ్ళరా. నానా, మీ మీద అటాక్ చేసిన వాడిని మీరు చంపేశారు కదా. ఆ గ్రూప్ కి ఈ మర్డర్ కి ఏదో లింక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని సలహా అడగాలనిపించింది. రండన్నా. ఏమండి, వెళ్ళి హెల్ప్ చేయండి. వాడికి ప్రమోషన్ వస్తుంది. సరే, హెల్ప్ చేస్తానులే గాని ముందెళ్ళి ఆ కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకునిరా. చూసి అర్థమైతే చెప్తాను. ఓహో, సరేనన్నా. మీరు అర్థమైతే అంటున్నారుగా, వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తానులే. రే, కాదనలేదు కదరా. టైం లేదు నాన్న. వీలైతే కేసు వేరే వాళ్ళకి అప్పచెప్తాను. ఎలాగూ నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ పనుంది అంటున్నాడేంటి? ఏంటి ఆదిత్య ఇంపార్టెంట్ పని? ముఖ్యమైన పనులే. ముఖ్యమైన పనన్నా ఇంపార్టెంట్ పనన్నా ఒకటే కదా ఆదిత్య. మామయ్య క్యాంప్ నుంచి బాగా అలసిపోయి వచ్చారు. ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకునివ్వరా, ఆ తర్వాత నీకు హెల్ప్ చేస్తారులే. మామయ్య మీరు వెళ్ళండి. తీసుకెళ్ళు తులసి, తీసుకెళ్ళు. అది తీసుకెళ్ళం దేనికి? నేను వెళ్ళానా ఏంటి? అమ్మయ్యా, స్వామీజీ వచ్చేస్తారు. పిన్ని పిన్ని. ఆదిత్య ఆగరా. ఏంటి ఏంటి అని అడగాల్సింది నేను. సరే అడుగు. ఏదో ముఖ్యమైన పనుంది అన్నావు. అవును, ఉంది కాబట్టే అన్నాను. ఆ పనేదో నాకు చెప్పొచ్చు కదా. ప్రతిదీ నీకు చెప్పాలా? ఏ చెప్పకూడని రహస్యాలు కూడా ఉన్నాయా నీ దగ్గర? డిపార్ట్మెంటల్ సీక్రెట్ చెప్పకూడదు. అబ్బో, నేను డిపార్ట్మెంట్ మనిషినేనమ్మా. నన్ను పెంచిన సాంబయ్య కూడా డిపార్ట్మెంట్ మనిషే. నా మేనమామ డిపార్ట్మెంటే. నన్ను కట్టుకున్నవాడు డిపార్ట్మెంటే. నా మొగుడు డిపార్ట్మెంటు, నా పెనిమిటి డిపార్ట్మెంటు, మా ఆయన డిపార్ట్మెంట్. ఒసే, పెనిమిటి అంటే ఏంటి? మొగుడు అంటే ఏంటి?
ఆయన అంటే ఏంటి? అందరూ ఒకటే కదా. ఆ ఒకటి అని అనిపించాలంటే నువ్వు నా భర్తవైతే, నాలో సగం అయితే, మనం 50-50 అయితే, నేను నీ బెటర్ హాఫ్ అయితే చెప్పరా ఆదిత్య, చెప్పు. నాతో చెప్పకూడని అంత ముఖ్యమైన పనేంటి చెప్పు. ప్రతిదీ చెప్తారేంటి? ఏంట్రా కట్టుకున్న దాన్ని ఇక్కడ నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావురా? కన్న తల్లికే చెప్పలేదు, నీకు చెప్పాలా? రే, కొన్ని విషయాలు కన్న తల్లికి చెప్పకపోయినా కట్టుకున్న దానికి చెప్తారు తెలుసా? సర్లే, చెప్తే చెప్తారేమో. నేను మాత్రం ఈ విషయం చెప్పలేను. చెప్పరా ఆదిత్య? చెప్పను. చెప్పు. చెప్పను. ఇప్పుడు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. నా మీద ప్రేమ ఉంటే, నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే, నేనే నీ దాన్నైతే, నేనే నీ హృదయం నిండా నిండి ఉన్నదాన్నే అయితే చెప్పరా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ముఖ్యమైన పనే, డిపార్ట్మెంట్ వర్కే. ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయాలి. నిజం చెప్పు ఆదిత్య. నీకు అబద్ధం చెప్పడం రాదు, అది నాకు తెలుసు. నిజమేనే. ఏం విషయమో నాకు చెప్పాల్సిందే. అయినా ఈ ఒట్లు వేయించుకోవడం ఏంటి? అవును ఆదిత్య, ఎప్పుడు ఎవరు ఎలా మారతారో తెలియదు కదా, అందుకే ఒట్టేమన్నాను. నా కొడుకు మారి నా దారికి వచ్చి నా మాట వింటున్నాడు. అయినా దుర్గమ్మ అంది నా కొడుకు మారిపోయాడు, నా వైపు తిరిగిపోయాడు అని, అందుకే ఒట్టు వేయించాను. ఓసే, నీ అనుమానం చల్లకుండా నన్ను వదిలే. బా, ప్రతిదానికి ఒట్లు వేయించుకోవడం. అరే తులసి, నాకు చెప్పకుండా వెళితే ఒట్టే. డిపార్ట్మెంట్ వర్క్ అని చెప్పానా? అంతే. నా డ్యూటీలో ఒక భాగం ఇది. నేనేది నీకు అబద్ధం చెప్పి మోసం చేయను. ఏది చేసినా మన మంచి కోరే చేస్తాను. ఓకేనా? నాకు చెప్పకుండా దాటేసే అంత ముఖ్యమైన పని ఏముంటుంది? తులసి, ఆ చెప్పు మామయ్య. నేను ఇంటి ముందుకొచ్చాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వు రావచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి వచ్చేసారా? స్వామి వచ్చారా? నేను ధన్యురాల్ని స్వామి, ధన్యురాల్ని, అదృష్టవంతురాల్ని. మీ రాక నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. భక్తురాలివి, కోరిక కోరావు. నీ మాట కాదు అంటానా? నీ మనస్సును చిన్నబుచ్చడం నాకిష్టం లేదు. శివాజ్ఞ అయ్యింది, అందుకే నేను మీ ఇంటికొచ్చాను. ఒక్క నిమిషం స్వామి. పిన్ని, పిన్ని. పిన్ని రా, పోయి పోయి. నేను స్వామిని కాదు, భైరాగిని. పోయి పిన్ని. పిన్ని ఇటివ్వు. రండి స్వామి. ఈ అమ్మాయి నీ కోడలు కదూ? అవును స్వామి.
లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది.